ఈ లోకానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరమే అదిగో భాగవతం. ఆయన భాగవత ప్రవచనం చేయడమే ఈ జాతికి ఆయన ఇచ్చినటువంటి అమూల్యమైన కానుక. ఎప్పుడు అనునయిస్తూ వెన్ను తట్టి, పోన్లే ఈ జన్మలో వాడు ఈశ్వరుడి వైపుకు అడుగు వేశాడు, వాడిని నేను వెనక్కి తొయ్యకూడదు, ఎక్కించాలన్న దృక్పథంతో మాట్లాడాలి. కాబట్టి ప్రారంభిస్తూనే శుకబ్రహ్మ అన్నారు, ఏమయ్యా ఎంత మంచి ప్రశ్న వేశావు, ఈ ప్రశ్న వెయ్యడం చేత కాక చాలామంది పాడయ్యారు. ఈ ప్రశ్న వేశావు కాబట్టి నువ్వు బాగుపడిపోయినట్టే, ఇంకా మళ్ళీ దాని గురించి బెంగేమిటి? ఏమీ బెంగలేదు, నువ్వు కోరుకున్న కోరిక నీకు సిద్ధించి తీరుతుంది రాజా. అసలు నేను ఒక మాట చెప్పనా, నీకెన్నాళ్ళుంది ఇంకా సమయం శరీరం విడిచిపెట్టడానికి? 7 రోజులుంది. 7 రోజులు ఎందుకయా తరించడానికి? అనవసరం. అయ్యి బాబోయ్ 7 రోజులు కూడా అక్కర్లేదా అండి? ఎంత పొంగిపోతాడు పరీక్షిత్ ఇప్పుడు. అవును, అక్కర్లేదు. అలా 7 రోజులు కూడా లేకుండా తరించిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎవరు? ఖట్వాంగుడని ఒక రాజు ఉండేవాడు పూర్వం. ఆయన భూమండలం మీద ఉండి పరిపాలన చేస్తుండేవాడు. దేవతలకి రాక్షసులతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు తమకు సహాయం చేయడం కోసమని ఈ ఖట్వాంగుణ్ణి పైకి పిలిపించారు. పిలిపించి నువ్వు కూడా మాతో కలిసి రాక్షస సంహారం చేయమన్నారు. ఆయన రాక్షసులందరినీ దునుమాడాడు. దానికి కొన్ని సంవత్సరముల కాలం పట్టింది. అంతా అయిపోయిన తర్వాత దేవతల దగ్గరికి వెళ్ళాడు. అందరినీ చంపేశానయా మీరు అప్పచెప్పిన వాళ్ళని, మీ అందరికీ సంతోషమా? సంతోషం. సరే అయితే నేను భూమండలానికి వెళ్ళిపోతున్నాను. ఓ సంతోషం, వెళ్ళిరా. సరే కానీ నీకేం కావాలి, మాకింత సాయం చేశావు అంటే ఆ ఖట్వాంగుడు అన్నాడు, మనుష్యులకు తెలియనిది మృత్యువే, ఎప్పుడు వస్తుందో తెలియదు. మీ అనుగ్రహం నాకు కలిగింది కాబట్టి నాకు చెప్పండి, నా ఆయుర్దాయం ఇంకెంత ఉందని అడిగాడు. అంటే వాళ్ళు అన్నారు, ఏమనుకోకు 2 గడియలు ఉంది ఇంకా అన్నారు. ఆయన అన్నాడు, చాలు తరించడానికి తెలిసిపోయిందిగా అని అమాంతం దివ్య విమానంలో భూమండలం మీదకి వచ్చి, ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా ఇంకా మానసికంగా పరిత్యజించానన్నాడు, భార్యాబిడ్డల్ని. ఇక నేను యథార్థ వేషాన్ని పొందుతాను అని చక్కగా ఆసనం వేసుకుని మనసుని స్థిరీకరించి గోవిందనామని చెప్తూ శ్రీమన్నారాయణని యందు మనసు నిలబెట్టి శరీరాన్ని విడిచిపెట్టాడు. మోక్షానికి వెళ్ళిపోయాడయా. 2 గడియలు ఉందని తెలుసున్నవాడు ఇన్ని పనులు చేసి వెళ్ళిపోయాడు. 7 రోజులు ఉన్నవాడికి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఈ మాటలు అనేసరికి పొంగిపోయాడు పరీక్షిత్. ఇది గురువు మాట్లాడడం అంటే. జగద్గురు పరంపరలో ఉన్నటువంటి శుకబ్రహ్మ అలా మాట్లాడారు అని గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి అంత అందంగా మాట్లాడి ఆయన ఒక గొప్ప విషయాల్ని కొన్నింటిని ప్రతిపాదన చేశారు. నిజంగా శుకుడు పరీక్షిత్తుతో మాట్లాడినటువంటి పరిచయ ఘట్టాలని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి వేదాంతం ఉంటుంది అందులో. చాలా తక్కువసేపు మాట్లాడతాడు ఆయన. ఆ మాట్లాడినటువంటి భాగం మనుష్య జీవితాన్ని ఒక మలుపు తిప్పగలిగినటువంటి భాగం అది. నీకెవరు కావాలి? శ్రీ మహావిష్ణువు కావాలి. శ్రీ మహావిష్ణువు కావాలి అనుకుంటే ఆయన ఎక్కడున్నాడని తెచ్చి నీకు చూపించని చెప్పు. ఎక్కడో ఉన్నవాడైతే నిన్ను తీసుకెళ్ళడమో ఇన్ని ఇక్కడికి తీసుకురావడమో చెయ్యాలి. అసలు అంతటా ఉన్నవాడు ఆయన ఒకడే. పిచ్చాడా? అది తెలియక ఏదో ఆయన్ని పొందాలనుకుంటున్నావు. ఆయనే నువ్వై ఉన్నావు. హరిమయము విశ్వమంతయు. హరి విశ్వమయుండు, సంశయము పని లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే. ఆ ఒక్క శ్లోకం చాలండి. విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో శ్రీ మహావిష్ణువు యొక్క మొట్టమొదటి పేరేది అంటే విశ్వం. తర్వాత వచ్చినవి 999 నామాలు. యథార్థముగా మీరు ఆలోచిస్తే మిగిలిన 999 నామాలు ఈ విశ్వం అన్న నామానికి వ్యాఖ్యానాలు. విశ్వం విష్ణువు, విష్ణువు విశ్వం అంతే. కాకపోతే అది కనపడనంత కాలం, అది తెలియనంత కాలం, విష్ణు మాయ అడ్డొచ్చినంత కాలం విష్ణువు కనపడక విశ్వం కనపడుతుంటుంది. ఆ మాయ తొలగిన ఉత్తర క్షణంలో విశ్వమునకు బదులు విష్ణువు కనపడతాడు. అంతే తేడా. నేను మీకు ఒక్క ఉదాహరణలో చెప్పాలి అంటే ఆభరణములకు బదులు బంగారం కనపడుతుంది. మామూలుగా సాధారణంగా లౌకిక ప్రజ్ఞ ఉన్నవాడు ఏమంటాడంటే ఇవి ఉంగరాలు, ఇవి కేయూరములు, ఇవి బాహుపురులు, ఇవి కంకణములు, ఇవి ఏదో కర్ణాభరణములు,
ఇలా చెప్తారు. కంసాలి ఏమంటాడంటే ఇదంతా బంగారము అంటాడు. నేను గొలుసు కొనుక్కున్నానని నేనంటాను, 3 కాసులు కొనుక్కున్నాడని ఆయన అంటాడు. ఆయన బంగారం అమ్మానంటాడు, నేను గొలుసు కొన్నానంటాను. నేను నామరూపాలు చెప్తాను, ఆయన బంగారం చెప్తాడు. ఆయనకి గొలుసు ఎంత పొడుగుంది అనవసరం, ఇంత పొడుగు గొలుసుకేమో ఏదో 20,000 ఇచ్చుకున్నారండి, ఇంత ఉంగరానికేమో 35,000 అంటారేంటండి అంటే ఆయన ఏమంటాడంటే ఎంత పొడుగు కాదయా, ఎంత బంగారం ఉందో దానికి కట్టాను ధర. ఆయనకి గొలుసు ఉంగరం కనపడవు, దానిలో బంగారం కనబడుతూ ఉంటుంది. మనకి గొలుసు బంగారం కనబడుతూ ఉంటుంది. అందుకే దంతిదారు వృత్తాంతము అంటారు. ఈ మాయలో అద్వైత సిద్ధాంతమునందు దంతి అంటే ఏనుగు, దారు అంటే కొయ్య. నాన్నగారండి ఏనుగు తిండి, నాన్నగారండి ఏనుగు తిండి అన్నాడు. ఆయన ఎక్కడ తెస్తాడు ఏనుగు, పాపం ఏదో మధ్యతరగతి కుటుంబీకుడు, రోజు కొడుకు తినేస్తున్నాడు. నాన్నగారండి ఏనుగు తిండి అంటాడు, ఎక్కడ తెస్తాడు? ఆఖరికి వస్తూ వస్తూ ఏదో వడ్రంగి కొట్టుకెళ్ళి కాస్త కొయ్యతో తయారు చేసిన ఏనుగు తీసుకొచ్చి కొడుక్కి ఇచ్చాడు. కొడుకు వెంటనే దాన్ని చూసుకుని నాన్నగారండి నాన్నగారండి ఏనుగు ఎంత బాగుందో నాన్నగారండి, నాన్నగారండి ఏనుగు దంతాలు నాన్నగారండి, నాన్నగారండి ఏనుగు తొండను నాన్నగారండి, ఏనుగు కాళ్ళు నాన్నగారండి అని పొంగిపోతున్నాడు. తండ్రి నవ్వి అన్నాడు, అది కొయ్యరా అన్నాడు. అంటే కొడుకు అన్నాడు, కాదండి అది ఏనుగండి అన్నాడు. ఏనుగు నిజమా కొయ్య నిజమా? కొయ్య నిజం. నామము రూపము ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది, అదే మాయా అన్న మాట కదా. మాయా అంటే నామరూపములేనండి నిర్వచనం. నామము అంటే రూపం ఉంటుంది, రూపము నామం ఉంటుంది. కుండ అని నేను అన్నాను అనుకోండి, పటకార కనపడుతుందా మీకు? కుండ అన్న నామం నేను చెప్తే మీకు కుండ రూపం కనపడుతుంది. నేను రూపం చెప్పాను అనుకోండి, మీకు నామం కనపడుతుంది. నేను ఏమంటే పాలు వేడిగా ఉన్నప్పుడు దింపుతాను చూసారా చేత్తో పట్టుకుని, దాన్ని ఏమంటారు చెప్పలేదు మీరు? నేను రూపం చెప్పాను, మీరు నామం చెప్పారు. నామం చెప్తే రూపం వస్తుంది, రూపం చెప్తే నామం వస్తుంది. కాబట్టి ఇవి రెండు ఒకదాంతో ఒకటి పట్టుకుని ఉంటాయి, కానీ నిజానికి అది పటకార కాదు, ఇనుము యొక్క వికారం కాదు, కానీ మనం పటకార అంటాం అంతే. రూపం చెప్తే నామం వస్తుంది, నామం చెప్తే రూపం వస్తుంది. ఇది మాయ. ఈ రెండిటిని మాయని తొలగించగలిగితే అదే విష్ణువు. బంగారాన్ని చూడడం, కొయ్య చూడడం. కానీ ఇది నేను నోటితో చెప్పినంత తేలిక మాత్రం కాదు. ఆ అనుభవమునందు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞకి ఎదగడాన్ని జ్ఞానావిర్భావము అంటారు. నోటితో ప్రసంగం చేయడం చాలా తేలిక, నిజంగా స్థాయి యందు నిలబడడం అది మనుష్య జీవితం యొక్క చిట్ట చివరి ప్రయోజనం. కాబట్టి కర్మలు చేస్తూ వెడుతున్నావు. నేను మీకు ఎప్పుడో ఒకరోజు ప్రసంగంలో మనవి చేశాను, కర్మల యందు 2 ఉంటాయి, నిషిద్ధ కర్మ, విహిత కర్మ అని. విహిత కర్మ చెయ్యాలి, నిషిద్ధ కర్మ చెయ్యకుండా ఉండాలి. ఇప్పుడు విహిత కర్మాచరణమును చేస్తూ వెడుతూ దీనివల్ల నాకు పుణ్యం కలగాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఈశ్వరుడికి అభ్యంతరమే ఉండదు. దాన్ని పుణ్యంగా మీ ఖాతాలో వేస్తాడు. వెయ్యడంలో చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆయన వేశాడన్న మాట కూడా కొంత దోషభూయిష్టమే. ఎందుకనంటే పుణ్యం 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 మూట కట్టాలి, పుణ్యం మూట కట్టాలి, పుణ్యం మూట కట్టాలన్న భావనతో ఉండిపోయినంత కాలం దానికి ఒక క్రీనీడ బయలుదేరుతుంది. దీని అనుభవం ఒకటి నాకు ఉండాలి అన్న కోరికోటి ఉంటుంది. ఇప్పుడు ఇది చేశాను కదా, దీనికో ఫలితం రావాలి కదా, పుణ్యానికి ఫలితం, ఇది నేను అనుభవించాలి కదా అని. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, అలాగే నువ్వు అనుభవిద్దు కానివిరా, దానికి ఏం అభ్యంతరం, మంచి పని చేసావు, ఫలితం అడుగుతున్నావు, అలాగే నీకు ఇస్తాను అంటాడు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మీకు మళ్ళీ ఫలితం ఇవ్వడానికి యోగ్యమైన రీతిలో అక్కడ పెడతారు. ఏమవుతుంది? కొన్నాళ్ళు పోయిన తర్వాత దాన్ని అనుభవించడానికి యోగ్యమైనటువంటి శరీరాన్ని పొందుతారు. మహారాజు గారికి కొడుకు అయ్యాడు, అయితే ఓ చక్రవర్తి అయ్యాడు, ఓ రాష్ట్రపతి అయ్యాడు, ఒక పెద్ద ప్రధానమంత్రి అయ్యాడు, మహాకీర్తి గడించినటువంటి వ్యక్తి అయ్యాడు. ఏమవుతోంది ఇప్పుడు? మీరు గత జన్మలో చేసుకున్న పుణ్యం మీకు గుర్తులేదు, కానీ అది తరిగిపోవడం మాత్రం ప్రారంభమైపోతుంది. ఏదో ఒక స్థితికి వచ్చేటప్పటికి మళ్ళీ 0 అయిపోతుంది, మళ్ళీ మొదలు, మళ్ళీ మొట్టమొదటికి వచ్చి మళ్ళీ ప్రారంభం చేసుకుంటూ వెళ్ళాలి. కర్మ చెయ్యడంలో మెళకువ అని ఒకటి ఉంటుంది. కర్మ దీని కొరకు చెయ్యవలసి ఉంటుంది అంటే చిత్తశుద్ధి కొరకు కర్మాచరణము, యథార్థస్వరూపము భాషించుట కొరకు మాత్రమే చెయ్యవలసి ఉంటుంది.
ఇక్కడ పొరపాటు పడతారయా. సంసారమునందుండడము దోషము కాదు పరీక్షిత్తు. సంసారమునందుండడము దోషమైతే సంసారమునకు భవ అని పేరు. భవ అంటే పుట్టుట చచ్చుట అని. పుట్టుట చచ్చుటకు కారణమేమి అంటే పగలంతా ఏదో నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుడు, నా కోడలు, నేను సంపాదించాలి, నేను సంపాదించి దాచాలి తిరుగుతాడు. చీకటి పడ్డాక విశ్రాంతి తీసుకుంటాడు. మరి ఇంక ఇప్పుడు ఈశ్వర చింతన ఏది? కాబట్టి ఏమవుతాడంటే మళ్ళీ ఈ శరీరం కాలిపోతుంది, మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతాడు. దారుణాతి దారుణమైనటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది అని అడిగారు. దీన్ని చూపించి ఇది నేను అంటాడు. నా మాటలు కాదు, శుకుడి మాటలుగా నేను మీకు మనవి చేసేది. ఇలా చూపించి ఇది నేనంటాడు. ఇది నేనన్నది చివరికి ఏమవుతుందంటే ఒక కుక్క పీక్కు తింటూ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక్కొక్క సందర్భంలో మీకు ఇప్పుడు దాన్ని మనవి చేయడం కూడా కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఒకానొకప్పుడు శ్మశానంలో ఒక పూజ చేయవలసి వచ్చింది. శ్మశానంలో పూజ అంటే మా అమ్మగారు శరీరం విడిచిపెట్టేసినప్పుడు అంత్యేష్టి సంస్కారం శ్మశానంలో కూర్చొని పెద్ద కొడుకుని కాబట్టి చేస్తుంటే నేను ఆ పూజ చేస్తూ కొంచెం సేపటికి ఇలా చూసేటప్పటికీ నా తొడల కింద నోళ్ళు విప్పినటువంటి పురుగులు కొన్ని కనపడ్డాయి. ఇలా నోళ్ళు విప్పుతూ నేను ఆ పురుగుల్ని చూసి హడిలిపోయి ఆ పూజ చేయించి అతన్ని అడిగాను, ఏమిటండి ఈ పురుగులన్నీ అని. అంటే అతను అన్నాడు, ఆ పురుగులకు అతనికి అదే పని కదా, మరి రేషన్ కార్డులు ఇచ్చేవాడు రేషన్ కార్డు ఇవ్వడం ఎలా ఇస్తాడో, లేకపోతే సినిమా హాల్లో టికెట్లు ఇచ్చేవాడు టికెట్లు ఎలా ఇస్తాడో, అలా శరీరాలు పడిపోయినప్పుడల్లా అంత్యేష్టి సంస్కారం చేయించడానికి అలవాటు పడ్డవాడికి అవి బాగా తెలుస్తాయి. ఏ శ్మశానం ఎలా ఉంటుందో కూడా బాగా తెలుస్తుంది. కాబట్టి అతను అన్నాడు, ఇక్కడ మాత్రం అవే ఉంటాయండి. చిత్రం ఏమిటంటే ఏదైనా మనుష్య శరీరాన్ని తీసుకొచ్చి కింద పెట్టగానే వస్తాయి, వచ్చి అవి చేరుతాయి కొరికేద్దామని. కానీ ప్రాణం ఉంది అని వాటికి తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో తెలియదు. చుట్టూ చేరి ముట్టుకుని చూస్తాయి, కొరక వెళ్ళిపోతాయి. అదే పీనుగుని కానీ కిందకి దింపితే అరగంట అయ్యేటప్పటికి ముక్కల కింద కొరికేస్తాయండి అన్నాడు. అవి నోళ్ళు తెరిచి ఇంతంత ముక్కలు కొరికేస్తాయండి, తినేసేస్తాయి. పూజ కూడా పూర్తవనివ్వవు, కొరికేయడం మొదలు పెడతాయి. వాటికి ఆ లక్షణం ఉంటుందన్నాడు. కాబట్టి నేనన్న ఈ శరీరాన్ని ముక్కల కింద కొరికేస్తాయి. చంద్రశేఖర భారతి ప్రాతస్మరణీయులు, మహాపురుషుడు. ఆయన కాలభైరవ స్వామి దేవాలయంలో నిలబడి శృంగేరిలో అర్ధరాత్రి వేళ పరమ వైరాగ్య సంపన్నుడై శరీరాన్ని కొడుతుండేవారు. ఆయన ఇది పడిపోతే కుక్కలు పీకుతాయిరా అన్నారు రోజున శిష్యులతో అని చెప్పి ఆయన ఉన్మత్త స్థితిలో స్తోత్రం చేస్తూ ఉండేవారు. దాన్ని శిష్యులు రాస్తే తర్వాత వినేవారు. ఆయన అటువంటి మహాపురుషులు అధివసించిన పీఠం అది. ఆయన చెప్తూ ఉంటే దూరం నుంచి ఒక కుక్క పీనుగుని ఈడ్చుకుపోతోంది. ఏమండి, యథార్థంగా జరిగాయి. కాబట్టి కుక్క పీక్కు తినేస్తుంది. నక్కలకు అదే పని. కొంచెం ఎంత లోతులో పాతాడో అవి గ్రహించగలవు, కొత్తగా ఏ శవం వచ్చిందో అవి గొయ్యిని లాగేసి అవి పీక్కు తినేస్తాయి. అథవా కాల్చేస్తే మరీ దారుణం. అసలు దాని స్థితి పరమభయంకరంగా ఉంటుంది. కాళ్ళని తీసుకెళ్ళి ముందుకు పెట్టేస్తారు, అవి ముందు కాలవలసిన అవసరం ఉండదు. మిగిలిన శరీరాన్ని ఇక్కడి నుంచి కట్టెల మీద పడుకోబెట్టి ధైర్యశాలి అయి ఉంటాడు ఆయన. ఆయన అలా పోస్తూనే ఉంటాడు ఇంధనాన్ని. బాగా పోసేసి కాలిపోయిన తర్వాత తల కాలిపోయేటట్టుగా చూస్తాడు ముందు. పట్టన్న ధ్వనితో కపాలం పేలిపోగానే సంజ్ఞ చేస్తాడు, స్నానం చేసి మీరు వెళ్ళిపోండి అంటాడు. పాదాలలోకి ఈ వేడికి ఉడికిపోయి నెత్తురు పైకొచ్చి ముద్దలు కట్టి కనపడతాయి. ఆఖరణ ఇంకా ఈ కాళ్ళని పెద్ద ఇనప తెడ్డు లాంటిది తెచ్చి ఎత్తి వెనక్కి పడేస్తాడు. అది ఇలా పడేస్తే వెనక్కి పడిపోయి కాలిపోతాడు. అప్పుడు చూసుకుంటూ ఉంటాడు జీవుడు పైన నిలబడి. దీని కొరకు ఇన్ని మాటలు ఇలా అన్నాను. నేనని ఎంతమందితోటో అహంకారానికి పోయాను. అదిగో అలా ఉడికిపోతోంది. అరే రే 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 అదిగో అక్కడి నించున్నారు వీళ్ళందరూ. వీళ్ళ కోసం పడ్డాను ఈ పాటలన్నీ. ఒక్కనాడు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయలేదు, ఒక్కనాడు భాగవతం చెప్తుంటే వెళ్ళి వినలేదు, ఒక్కనాడు భాగవతం చదవలేదు, ఒక్క పద్యం నోటిరా. ప్రారంధం ఇలా అయింది ఆఖరికి.
అని బెంగ పెట్టుకుంటాడు. ఇలా బెంగ పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే సంసారము కాదు, సంసారమునందు మగ్నమవడం వల్ల వచ్చింది. సంసారమును తప్పు పట్టవద్దు, ఎందుకంటే సంసారము తప్పైతే అసలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశపెట్టరు. అది తప్పయా నిషిద్ధ కర్మ అంటారు. అందులో తీపి ఉన్నది, అమృతము సంసారమునందున్నది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, పండు ఎక్కడుంది అని నన్ను అడిగారు అనుకోండి, పిందెలోనే ఉన్నది. పిందెయే పండు అవ్వాలి. పిందెగా మీరు కోస్తే వగరం. పిందె కాయ అయితే పులుపు, కాయ పండిపోతే మధురం, రంగు మారిపోతుంది. అప్పటి వరకు తొడివిని పట్టుకుంటుంది, పండు అయ్యాక తొడివిని వదిలేస్తుంది, తనంత తాను వదిలిపెడుతుంది. ఈ స్థితికి నువ్వు ఎదగడానికి అడ్డొచ్చినటువంటి పులుపు వగరు ఏమున్నాయో అవి సంసారమునందుండేటటువంటి కామక్రోధములు. వీటిని గెలవగలిగిన స్థితి ఎక్కడొస్తుందంటే భగవంతుని యందు మనసు పెడితే వాటిని గెలవగలిగిన శక్తి ఆయన ఇస్తాడు. అదే శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రం చేస్తూ భవజలధి మదన మందర అంటారు. ఆ హాలాహల భక్షణం శివుడు చేశాడు అంటే దాని అర్థం ఏమిటంటే ధ్యానం చేసి భగవంతుని యందు బాగా దృష్టి పెట్టి నిలబడదామనుకున్న వాడికి వచ్చేటటువంటి వైక్లభ్యములను కూడా పరమేశ్వరుడే పరిహరిస్తాడు. అదే హాలాహలం ముందు పుట్టడం అమృతం కన్నా. పిందె పండు కావడానికి ముందున్న స్థితిలో రక్షించేవాడెవరంటే పరమేశ్వరుడే. కాబట్టి కర్మ చెయ్యకుండా ఉండకూడదు, కానీ కర్మని పుణ్యంగా మార్చుకునే ప్రయత్నం కోసం వెంపర్లాడవద్దు. దాన్ని దేని కొరకు వెంపర్లాడతావు? చిత్తశుద్ధి కొరకు ప్రయత్నించు. నువ్వు కొత్తగా ఇక్కడ దర్శనం పొందడానికి ఇంకో వస్తువు లేదు, ఉన్న వస్తువునే నువ్వు పొందాలంటే ఉన్న వస్తువు ఉన్నట్టు నీకు తెలియాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అనుకోండి. మా ఇంట్లో ఒక చక్కటి రాగి చెంబు ఒకటి ఉంది. ఆ రాగి చెంబు మట్టిలో పడిపోయింది. పడిపోయి ఎప్పుడో ఏదో ఓ చిన్న గోతులో పడిపోయింది, ఎవరో చూడలేదు, పెద్ద వర్షం వచ్చింది, మట్టి కప్పడిపోయింది. ఏదో దాన్ని ఏదో పారపెట్టి మళ్ళీ ఏదో తవ్వుకుంటూ మొక్కలు వేద్దామని తవ్వుతుంటే చెంబు బయటికి వచ్చింది. ఇప్పుడు బయటికి వచ్చినటువంటి చెంబుని పైకి తీస్తే శుభ్రంగా మట్టి పట్టి కిలివంటారు పట్టేసి ఉంది. ఇప్పుడు నేను దాన్ని తోమాలి, తోమితే కదా మళ్ళీ రాగి చెంబు మెరుస్తూ కనపడుతుంది. మంచినీళ్ళు బురద నీళ్లు తేనగా బురదగా ఉన్నదాన్ని తోమడానికి బురద నీళ్ళు ఎందుకు? మంచినీళ్ళు చింతపండు తీసుకొచ్చాను. ఇప్పుడు మంచినీళ్ళు పోసి చింతపండుతో తోమడం మొదలుపెట్టాను. కొంతసేపు అయిపోయిన తర్వాత మెరుపు కనపడుతోంది. ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళు పోశాను, తీసి చూశాను, మెరిసిపోతున్నటువంటి రాగి చెంబు కనపడింది. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. రాగి చెంబుకి మెరుపు కానీ రాగి చెంబుకి కొత్త వైభవాన్ని కానీ నేనేమైనా తెచ్చానా? రాగి చెంబు మెరుపుకి అడ్డొచ్చిన పదార్థాన్ని తొలగించానా? మెరుపుకి అడ్డొచ్చిన దాన్ని తొలగించాను. తొలగించడానికి ఉపయోగించింది వాడుకోవడానికి పనికి రావాలనుకుంటానా? చింతపండుతో రాగి చెంబు తోమాను, ఉసై దీన్ని పులుసులో పడేయని ఇస్తానా మా ఆవిడికి? నీ మొహం ఇచ్చా దాంతో పులుసు ఏమిట్రా అంటుంది. దాన్ని తీసి పక్కన పారేస్తానంతే. వాడడానికి మొదలుపెట్టినప్పుడు చాలా మంచిది చింతపండు, మురికితో ఉన్నది చెంబు. చెంబుకి మురికి తీరిన తర్వాత ఈ మురికి చింతపండులోకి వచ్చింది. ఇప్పుడు ఈ చింతపండును బయట పారేశాను. చిత్తశుద్ధి కొరకు నీకు జ్ఞానము కలిగి జ్ఞానము వలన నువ్వెవరో నీవు తెలియజేయడానికి సత్కర్మ చేయాలి తప్ప సత్కర్మని పుణ్యంగా మార్చుకునే ప్రయత్నం చేసుకోకు. చేసుకుంటే మళ్ళీ అనుభవిస్తావు, మళ్ళీ సున్నకొస్తావు. ఎందుకది? ఏమిటి దానివల్ల ప్రయోజనం? కాబట్టి కర్మ చేయుట యందు కౌశలమును పొందు, అన్నీ ఈశ్వరార్పణం చెయ్యి. చేస్తూ ఈ కర్మలన్నీ దేని కొరకు అంటే నా చిత్తశుద్ధి కొరకు, ఉన్న మాలిన్యము తొలగి నేను నిర్మలత్వమును పొందుట కొరకు అన్న స్థితిని పొందితే నువ్వు కట్టుకున్న వేషాన్ని విప్పేయడం అయిపోతుంది అంతే. ఒకడున్నాడు, ఒక నటుడు, ఆయన కోట్లకు పడగలెత్తినవాడు. ఆయన చక్రవర్తి వేషం వేశాడు. వేషం వేసిన తరువాత దిగిపోయాడు సింహాసనం మించి. అయిపోయింది ఆ రోజు నాటకం. నేను చక్రవర్తినండి అంటాడా? ఇంకాను అయా ఆంధ్రభోజ కృష్ణదేవరాయ అనమని పిలవమని అడుగుతాడా? అడగడు. తను వేసుకున్నవన్నీ తీసుకెళ్ళి విప్పేస్తాడు. నేనే అంటాడు. ఏదో నేనే నటించాను అనుకోండి, నేను కోటేశ్వరరావునండి, నేను కృష్ణదేవరాయల వారు ఏమిటి, ఏదో కాస్త పొడుగ్గా ఉన్నాను నాతో వేయించారండి అంటాను. నేనే
నిరుపేద పాత్ర ఒకటి వేశాను. వారం రోజుల నుంచి అన్నం తినడానికి లేక భవతి భిక్షాం దేహి అంటూ డొక్కలిండిపోయిన వాడి వేషం ఒకటి వేసుకుని 4 ఏళ్ల ముందు బిచ్చగాడిగా వేశాను. నేను వేషం వేసిన తర్వాత అయిపోయిన తర్వాత వేషం ఇప్పేస్తాను, కానీ ఆ తర్వాత కూడా అయ్యా నేను బిచ్చగాడినండి అంటానా? అనను. బిచ్చగాడిగా వేసిన వేషం విప్పేయాలి, చక్రవర్తిగా వేసిన వేషం విప్పేయాలి. నువ్వు ఇక్కడ ఏ వేషాన్ని పొంది ఉన్నావో ఆ వేషాన్ని లోపల విప్పేస్తూ ఉండాలి. ఇక్కడ నువ్వు పండితుడివి అనిపించుకున్నావు, లోపల ఆ పండితుడన్న చొక్కా తీసేయాలి. అసలు రూపం ఏదో ఆ మెరుస్తున్న రాగి చెంబుగా నిలబడాలి. ఆ మెరుపు రావడం కోసం పాండిత్యం అన్న చొక్కా తొడుక్కున్నావు, లేకపోతే పాండిత్యం అహంకారానికి కారణమై కూర్చుంటుంది. అప్పుడు మళ్ళీ పుట్టాలి. నేనేనండి భాగవతం చెప్పాను, నేనేనండి భాగవతం చెప్పాను అన్నాను అనుకోండి, అవును నువ్వే చెప్పావు అంటాడు ఈశ్వరుడు. ఇప్పుడు దీనికో ఫలితం ఉంటుంది, అది అనుభవించడానికి రావాలి. అయిపోయిందంటే అక్కడితో మళ్ళీ 0 కాదు. ఇది నా చెంబు తోవడానికి పనికొచ్చిందన్నాను అనుకోండి, నా స్వస్వరూప భాష కలగడానికి ఎప్పుడప్పుడు పనికొస్తాం. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తోమగా దాని మెరుపుతో దాని సహజ స్వరూపము దానికి కలిగినప్పుడు మీరేం చేయవలసి ఉంటుంది? ఇంకా ఏమీ చెయ్యక్కర్లేదు, ఇక దాన్ని ఏమీ చేయక్కర్లేదు, దాన్ని అలా ఉంచడమే అంతే. అందుకే జ్ఞానావిర్భావము జరిగిన తరువాత తానెవరో తాను తెలుసుకున్నవాడు ఇక కర్మాచరణము కూడా చెయ్యకుండా నిలబడిపోతూ ఉంటారు. ఆయనని చూసి మనం అలా మారే ప్రయత్నం చేయకూడదు. ఆయన ఆ స్థితిని పొందేశాడు, నువ్వు ఆ స్థితిని పొందడానికి సాధన చెయ్యాలి. అంతేకాని ఆయన ఎవరో అలా ఉన్నాడని ఇప్పుడు నువ్వు ఆయనలా వేషం కట్టే ప్రయత్నం చేయకూడదు. భగవాన్ రమణులు గోచి పెట్టుకు తిరుగుతారు, ఆయన బ్రహ్మజ్ఞాని. నేను ఓ గోచి పెట్టుకుంటానండి అంటే నేను రమణ మహర్షిని అవను, 10 మంది రాళ్ళేసి కొడతారు. నువ్వు ఆ స్థితికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేత, సాధన చేత ఆ స్థితికి వెళ్ళాలి. ఇంతటి అద్వైత సత్యాన్ని శుక మహర్షి భాగవతంలో బోధ చేశారు. ఏమయ్యా ఇది ఎక్కడి నుంచి వస్తుందంటావేమో, భక్తి అని ఒక మాట ఉంది. ఇది ఇవ్వగలిగిన వాడొకడు ఉన్నాడు అని నువ్వు నమ్మి చిత్తశుద్ధితో, ప్రేమతో, వాడి యందు గౌరవంతో, పూజ్యభావనతో నువ్వు ఆయనని అర్చించడం ప్రారంభం చేస్తే, అర్చించడం అన్నప్పుడు నీకు నేను ఒక మాట చెప్తాను, గుర్తొస్తుంది బాగా అన్నాడు శుకుడు. లోకంలో మనకి కామ్యములను ఉంటాయి, అవి మనకి కలిగి తీరాలి అని కోరుకుంటుంది. ఒక ఆయనకి దాంపత్యమునందు ఎడముఖం పెడముఖం, భార్యాభర్తలు కలిసి ఉండరు. భార్య చాలా మంచిది, భర్త చాలా మంచివాడు. భర్తకి భార్య అంటే ప్రేమ, భార్యకి భర్త అంటే ప్రేమ. నేను చూశాను, సభాముఖంగా చెప్పడం బాగుండదు. చిత్రం ఏమిటంటే ఏమీ అయోమయ స్థితితో తెలియదు, వాళ్ళిద్దరూ కలిసి ఉండరు. ఆ తర్వాత కలుసుకున్నారనుకోండి ఆ దంపతులు, నాకు తెలిసినటువంటి విషయంలో. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం కోరుతూ ఉంటారు? ఎప్పుడు ఆమెతో కలిసి ఉండాలన్న కోరిక ఉంది కాబట్టి మా మధ్య వచ్చినటువంటి ఈ అరమరికలు పోయి మేము కలుసుకోవాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు ఎంత ఆర్తితో అడుగుతాడు? మీరు ఎక్కడికి తీసుకెళ్ళండి ఇది అడుగుతాడు. అంటే ఎవరు ఎక్కడ కనపడ్డా ఈ కోరికే కోరుతున్నాడు, ఆర్తి. దాన్ని కృప చెయ్యగలడు అనుకున్నవాడి కాళ్ళు పట్టుకుని చిత్తశుద్ధితో చెప్తున్నావా, చెప్పట్లేదా? దాంపత్యమునందు ఆనుకూల్యత కావాలనుకున్న వాళ్ళు పార్వతీదేవిని అర్చిస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.